హలో హాయ్ అందరికి. కంది సోలాలతో ఎన్నో రకాల కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఈ కర్రీ ఒకటి. కంది సోలాలు టమాటా ఈ రెండింటి కాంబినేషన్ లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఓ ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లిపాయలను ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. వెల్లిపాయలు వేగిపోగానే 1/4 టీ స్పూన్ పసుపు, ఒలిచిపెట్టుకున్న 1/4 కప్పు కంది సోలాలను వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోగానే ఇందులోకి 3 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్, సన్నగా తరిగిన మెంతికూర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి అడగంటి పోకుండా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి రాగానే ఇందులోకి మీ టేస్ట్ కి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఓ 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీ రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది పూర్తిగా ఉడికిపోయి ఇలా అడుగంటుతున్నప్పుడు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంతేనండి, సోలాలు ఉడికాయంటే ఎంతో టేస్టీ టమాటా కంది సోలాల కర్రీ రెడీ అయిపోయినట్టే.